ముఖ్యంగా గత 4 రోజులుగా ఆ యొక్క జరుగుతున్న పరిణామాలు అందరూ చూస్తా ఉన్నారు. అత్యంత ప్రసిద్ధిగాంచినటువంటి ప్రపంచ స్థాయిలో పుణ్యక్షేత్రమైనటువంటి కలియుగ వైకుంఠనాథుడైన వెంకటేశ్వర స్వామి ఆలయంలో పరకామణిలో ఏ విధంగా ఆ యొక్క వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి సమయంలో రవికుమార్ అనే ఆలయ మఠంకి చెందిన ఉద్యోగి పరకామణి లెక్కింపులో ఏ విధంగా డాలర్లు దొంగతనం చేశాడో, ఎన్ని వందల కోట్లు కొట్టేశాడో మరి వీడియో సీసీ ఫుటేజ్తో సహా మనకు బోర్డు సభ్యులంతా కూడా చూపెట్టడం జరిగింది. మరి దానికి కరుణాకర్ రెడ్డి గారు ఆనాడు చైర్మన్ గా, అడిషనల్ ఈవోగా పూర్తి ఛార్జితో ఉన్నటువంటి ధర్మారెడ్డి గారు పూర్తి బాధ్యులు. తాడేపల్లి ప్యాలెస్ కి ఈ డబ్బులంతా కూడా చేరేది ఈరోజు ప్రజల్లో కావచ్చు, ఆ యొక్క వెంకటేశ్వర స్వామి భక్తుల్లో కావచ్చు పెద్ద ఎత్తున అనుమానాలు ఉన్నాయి. అవి నివృత్తి అవుతా ఉన్నాయి. ఎందుకంటే నిజమని తేలుతా ఉంది ఈయన యొక్క ప్రవర్తన. దానికి నిదర్శనమే రవికుమార్ గారిది మరి లోక్ అదాలత్ అంట కేసు. మరి ఏప్రిల్లో పెడితే 2023లో మరి ఏప్రిల్ 2023లో కేసు పెట్టి ఆ రోజు ఎఫ్ఐఆర్ చేసినటువంటి పెద్ద మనుషులు మరి వారి మీద ఏ చర్యలు తీసుకున్నారు? అదేదో మధ్యస్థం చేసుకోవడం అంట. ఇది తీరా చూడబోతే పులివెందుల పంచాయతీ రాజారెడ్డి రాజ్యాంగంలో ఉన్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. మరి పులివెందుల పంచాయతీ లాగా వీళ్ళు మధ్యస్థం చేసుకోవడం, దేవుడు సొమ్ముకి వారు ఎసురు పెడితే వారిని కాపాడి వారి ద్వారా వందలాది కోట్ల రూపాయలు లబ్ధి పొందారనేది వాస్తవం. దాన్ని తీవ్రంగా ప్రజలంతా, స్వామివారి భక్తులంతా కూడా తీవ్రంగా అసహించుకుంటున్నారు. ఈ యొక్క వైసీపీ నాయకుల మాట తీరుని, కరుణాకర్ రెడ్డి వ్యవహరించిన తీరుని తీవ్రంగా అసహించుకుంటున్నారు. సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం. మరి అదేవిధంగా మరి సెప్టెంబర్ 6వ తారీఖు రోజు మరి ఆ యొక్క లోక్ అదాలత్ని వేయడం జరిగింది 2023. మరి సెప్టెంబర్ 9వ తారీఖునే రాజీ చేసి ఆ యొక్క రవికుమార్కి సంబంధించిన ఆస్తులను 14,43,00,000 పైచీలకు మరి తిరుమల తిరుపతి దేవస్థానంకి డీడ్ రూపంలో రాయిస్తామని చెప్పి మరి రాయించడం జరిగింది. మరి వీళ్ళు ఆ యొక్క ఆయన ఉండిలో కొట్టేసిన డబ్బుకి మరి వీళ్ళు మధ్యస్థాలు చేసే దానికి వీరు కోర్టులు ఉన్నాయి, దానికి న్యాయస్థానాలు ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారుల ప్రోద్బలంతో ఇదంతా కూడా చేయడం జరిగింది. మిగతా మినహాయించిన 100 కోట్లు పైచీలకు డబ్బుల్ని ఈ యొక్క కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి ఈవోగా ఉండి కొట్టేయడం జరిగింది. మిగతా మొత్తాన్ని కూడా తాడేపల్లిలో ఉన్నటువంటి ఆనాడు ఉన్నటువంటి పెద్దలకు ఈ డబ్బులంతా కూడా చేరింది అనేది ఈరోజు ప్రస్ఫుటమైన వాస్తవాలతో వెలుగులోకి వస్తా ఉంది. దాని సీసీ ఫుటేజ్లో కూడా ఉంది. మరి దేవుడు సొమ్ముకి రక్షణ ఇవ్వాల్సిన బాధ్యత ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఉన్నటువంటి ఈవోకు ఉన్నటువంటి వ్యక్తిదని, అది కరుణాకర్ రెడ్డి, ఆ యొక్క ధర్మారెడ్డి సక్రమైన రీతిలో పరిపాలన సాగించలేదని ఈరోజు తెలియపరుస్తా ఉన్నాం. ఆ యొక్క అందరూ మనోభావాల్ని దెబ్బతీసినటువంటి వ్యక్తులు గత 6 నెలల కాలం నుంచి కరుణాకర్ రెడ్డి గారు ఆ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఏ విధంగా సూక్ష్మమైనటువంటి ప్రచారాల్ని చేస్తున్నారో మనం చూసాం. మరి అదేవిధంగా గతంలో వీరు అధికారంలో ఉన్నప్పుడే ఆ యొక్క ప్రసాదాల నాణ్యత లోపించిందని కల్తీ నెయ్యిని సరఫరా చేసినటువంటి పెద్ద మనుషులు వీరు. మరి దేవుడు సొమ్ముని కొట్టేసినటువంటి పెద్ద మనుషులతో మధ్యస్థాలు లోక్ అదాలత్తులు చేసి మరి ఏ సమాచారాన్ని ప్రజల్లోకి ఇస్తారో వీరు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. దాని మీద నిన్నటి దినం మేము చూసాం మీడియాలో. మరి స్థానిక ఎంపీ గురుమూర్తి గారు మరి ఆ యొక్క సిబిఐ విచారణ కోరుతారు. ఎందుకైనా సిబిఐ విచారణ ఆల్రెడీ సీసీ ఫుటేజ్ లో ఉంది కదా. మీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి ఉన్న కాలంలో ఆ యొక్క రవికుమార్ ఏం కొట్టేశాడో వందలాది డాలర్లు ఒకేసారి ఆ యొక్క పెట్టుకొని పోతుంటే సీసీ ఫుటేజ్ మొత్తం వచ్చింది. అప్పుడు ఉన్నటువంటి డిఎస్పీ స్థాయి అధికారి కూడా కేసు బుక్ చేయడం జరిగింది. మరి దాని మీద మీరు మధ్యస్థాలు, పులివెందుల పంచాయతీ రాజారెడ్డి రాజ్యాంగం మధ్యస్థాలు చేసుకుని డబ్బులంతా కూడా కొట్టేసిన పరిస్థితులు ఉన్నాయని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. ఈ రోజు హైకోర్టు పూర్తిగా తప్పుపట్టి లోక్ అదాలత్ నిర్వహించడానికి మీరు అని ప్రశ్నించి కొట్టివేయడం జరిగింది. మరి వీరు దేవుడి యొక్క ఆస్తులను కానీ, దేవుడి యొక్క ఉండిలో వస్తున్న కానుకలను కానీ, అదేవిధంగా దేవుడు ప్రతిష్టతను కానీ కాపాడలేని స్థితిలో వీరు పరిపాలన సాగించాలని నిదర్శనమే మరి వారి యొక్క ప్రవర్తన, వారు చేసినటువంటి లోక్ అదాలత్ సెటిల్మెంట్ కావచ్చు. మరి దేవుడు సూచిపించడానికి మీరు ఈ సందర్భంగా శ్రీవారి భక్తుల తరఫున, ప్రజల తరఫున ప్రశ్నిస్తా ఉన్నాం. మరి కరుణాకర్ రెడ్డి ఒకటి గుర్తు పెట్టుకోవాలా, నేను గొంతు కోసుకుంటాను అలిపిరి కాడ ఇంకో తిరిగి కోసుకుంటానంటే గొంతు కోసుకోవాలా కరుణాకర్ రెడ్డి గారు? మీరు అధికారంలో రోజుల్లో ఏ విధంగా మీరు చెప్పుకుంటా పోతా ఉంటారు, తెలుగు మాకు చాలా ఇష్టం, దేవుడు అంటే చాలా ఇష్టం, దేవుడు అంటే చాలా గౌరవం అని.
మరి ఇట్లాంటి పనులు చేయొద్దని, చేసిన పనులకు వాళ్ళకి శిక్షించాలి కానీ ఈ విధంగా రాజీలు చేయడం ఎంతవరకు సమంజసం అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ యొక్క వైసీపీ పెద్దల్ని, ఆ యొక్క కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి తక్షణమే వీటి మీద చర్యలు తీసుకున్న భాగంగా మరి నారా లోకేష్ బాబు గారు సిట్టుని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ సిట్టు ద్వారా నిజాలు వెలుగులోకి వచ్చి దోషులు శిక్షించబడతారని తెలియపరుస్తున్నాం. శ్రీవారి భక్తుల మనోభావాన్ని కాపాడలేనటువంటి అసందర్భ ప్రలాపాలు కలిగేటటువంటి వ్యక్తులు మాటలు నమ్మవద్దు, మరి దుష్ప్రచారాన్ని నమ్మవద్దని ఈ సందర్భంగా శ్రీవారి భక్తుల తరఫున, ప్రజల తరఫున ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇటువంటి నీచ నికృష్టమైనటువంటి పనులు చేస్తున్నటువంటి గత పాలనకి భిన్నంగా ఈరోజు చంద్రబాబు గారి నాయకత్వంలో ఒక సమిష్టి భాగస్వామ్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు నిదర్శనమే కల్తీ నేను వెలుగులోకి రావడం జరిగింది. మరి ఆ యొక్క పాలనంతా కూడా గాడిలో పెట్టడం జరుగుతూ ఉందని ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియపరుస్తూ, అదే విధంగా ఈ యొక్క టీటీడీ ప్రతిష్టను మంటగలుపుతున్నటువంటి వీరికి అత్యంత దగ్గరలోనే గుణపాఠం చెప్పే రోజు అత్యంత దగ్గరలోనే హెచ్చరిస్తూ జై హింద్, జై జన్మభూమి, ఓం నమో వెంకటేశాయ.